ప్రగతి, ప్రజాస్వామ్యం, సమానత్వంతో అభివృద్ధి ఫలితాలు అట్టడుగు వర్గాలకు అందినప్పుడే రాజ్యాంగ లక్ష్యం నెరవేరినట్లు అంబేద్కర్ చెప్పారన్నారు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. ప్రత్యేక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక విధానాలు ఎట్లా మారాయో బడ్జెట్లో ప్రస్తావించడం లేదన్నారు. జీఎస్టీ రూపంలో కేంద్రానికి పెద్ద ఎత్తున నిధులు వెళ్తున్నా రాష్ట్రానికి న్యాయం జరగడం లేదన్నారు. అటు కల్తీ, నాసిరకం అన్ని రంగాలను వేధిస్తున్నాయని తెలిపారు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం చాలా కారణాలే ఉంటాయి. సంపద పన్ను జాతీయ కమిషన్ ఆ రోజు అంబేద్కర్ అయితే నేషనల్ ఫైనాన్స్ కమిషన్ అయితే ఏర్పాటు చేసినాడు. దానికి ఉదాత్తమైన లక్షణాలను, ఉదాత్తమైన ఆశయాలు ఉన్నాయి. జాతీయ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాల వాటా 40%, 42% ఇచ్చినట్టు ఇప్పుడు అంత ఆ రోజు ఆయన చెప్పినాడు. సర్కారీ కమిషన్ చెప్పండి, ఏది చెప్పండి, రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు వారు. సంపద పన్ను మన చేతిలో లేదు. సంపద పన్ను మనమేం, కార్పొరేట్ పన్ను మనమేం, జిఎస్టీ రాష్ట్ర వాటా, ఈ వాటా మొత్తం అప్పనంగా తీసుకొని రాష్ట్రాలకి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు కానీ ఇచ్చేది ఎందుకు ఆపుతారు? వాళ్ళు ఆపితే అడిగే పని ఏమనుందా? ఎన్ని రకాల వేధిస్తారు. ఎన్ని రాష్ట్రాలు రాజ్యాంగానికి, బడ్జెట్కు, ప్రజాస్వామ్యానికి ఈ దేశ సంపదను ఏ ప్రజలైతే ఇస్తారో వాళ్ళకి చెందాలి కదా. పాశ్చాత్య దేశాలు అయితే 60% డైరెక్ట్ పన్నులు కడతారు. మన తాను పరోక్ష పన్నులే తప్ప ప్రత్యక్ష పన్నులు కట్టరు. పైగా ఆదాని అంబానికి కట్టే అవసరం కూడా లేదు. వాళ్ళు హాయిగా వాళ్ళ రాజ్యం. ఇప్పుడు అవి పరోక్ష పన్నులు కట్టేది ఎవరు? పేద ప్రజలు. ఏ ప్రజలైతే ఆ పన్నులు కడతారో వాళ్ళకి ఇచ్చే దగ్గర, వాళ్ళకి అందజేసే దగ్గర ఇక్కడ బహుజనుల, బీసీల, ఎస్సీల, వృత్తికారుల, కార్మికుల వీళ్ళ సంక్షేమం పట్ల ఈ పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి అనేది ఉంది. ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది అంటారు. మరి ఇంత బడ్జెట్ రెవెన్యూ పెట్టినప్పుడు రేపు కూడా పేపర్లు ఉంటే పెరిగిన దానికి వీళ్ళు ఎట్లా ఇస్తారు? నాకు తెలిసిన ఒక సర్వేల మిత్రుడు, ఒక ఎకనామిస్టు, ఒక ఆరోగ్యకర్త చేసిన సర్వేలో అన్ని హాస్టల్లో కల్తీ సరుకులు, నాసిరకం సరుకులు వాడుతున్నారు. కల్తీ 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 వాడే సరుకు అంతా కలిసి ఏమి కొని తిన్న కానీ వెంటనే దవాఖానాకి వెళ్తే తినకపోతే తిప్పుడాయరన్నా, ఎవరన్నా తింటేనేమో కక్కుడాయరన్నా. పంచదారలో ఉన్న కల్తీ, మంచినీళ్ళలో కల్తీ, పాలు నీళ్ళ కల్తాయే, పసుపు పొట్లం వల్ల కల్తీ, పండ్ల రసాలు అనుకుంటే విషము తప్ప రసం లేదు, వేరుశనగ నూనెలో ఎముకల పొడి కల్తాయే, పసుపుల కల్తీ. ఈ కల్తీ సరుకులతోని పేద పిల్లలు తినాలా? మనకు మాత్రం ఆర్గానిక్ ఫుడ్లు, ఆర్గానిక్ హోటళ్ళు, ఆర్గానిక్ మంచి ఆర్గానిక్ ఫామ్ హౌసులు, ఆర్గానిక్ ఫామ్ పాలు ఇప్పటికీ కల్తీనే కాదు, హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చి పాలను పొదుగును పెంచితే కొంచెం లాభం వస్తుంది. బ్యానింగ్ లేదు, దానిలో నిషేధం లేదు. కోళ్లకు నెల కోడిని 6 నెలల కోడి నిషేధం లేదు. మరి మీరు పెట్టే బడ్జెట్ అంతా నిఘా ఉండాలి కదా.